జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అన్ని రాష్ట్రాల్లోనూ కీలక నేతలతో మంత్రాలు కూడా జరిపారు. అంతా ఓకే అనుకునే టైంలో కారుకి షాక్ తగిలింది. సెంట్రల్ కాదు స్టేట్లోనే గులాబీకి గండం రావడంతో కేసీఆర్ తెలంగాణకే పరిమితమవుతూ వచ్చారు. అయినా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ మాత్రం ఖరాఖండిగా తేల్చి చెబుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి ఏడాది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ మొదట జోష్ మీద పార్టీ కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలోనూ సన్నగిలిన బీఆర్ఎస్ కార్యక్రమాలు. రాను రాను ఇలా పడిన కారు పార్టీ. తెలంగాణలోనే కారుకి గడ్డుకాలం. తెలంగాణలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణ. రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీగా మార్చారు కేసీఆర్. గతేడాది అక్టోబర్ 5న బీఆర్ఎస్ ఏర్పడింది. జాతీయ పార్టీగా మారి ఏడాదైనా తెలంగాణ మినహా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు, దేశాన్ని సమూలంగా మార్చబోతున్నట్లు, దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నట్లు ఏవేవో చెప్పారు కేసీఆర్. తీరా చూస్తే ఏడాదికే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కథ ముగిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ప్రారంభమైన తొలినాళ్లలో చాలా హడావిడి కనిపించింది. వివిధ రాష్ట్రాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీఎస్ తరపున కుమారస్వామి, ఇతర నేతలు కేసీఆర్తో చేతులు కలిపినట్లు కనిపించారు. కానీ ఏడాదిలోపే ఎవరూ కేసీఆర్ని పట్టించుకోవడం లేదు. కేసీఆర్ మాత్రం మహారాష్ట్రపై కొద్దిగా ఫోకస్ చేసినట్లు కనిపించింది. తెలంగాణ సమీప ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. భారీ కాన్వాయ్తో వెళ్లి అక్కడ సమావేశాలు పెట్టారు. మహారాష్ట్రకు చెందిన నేతల్ని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇప్పుడు చూస్తే సోలాపూర్లో బీఆర్ఎస్ ఆఫీస్కు రెంట్ కూడా కట్టడం లేదట. స్థానిక నేతలు కూడా పార్టీని, ఆఫీస్ని పట్టించుకోవడం లేదు. అంటే మహారాష్ట్రలో పార్టీని కేసీఆర్ వదిలేసుకున్నట్లేనని తెలుస్తుంది. మరో పొరుగు రాష్ట్రం ఏపీకి కూడా అధ్యక్షుడిని నియమించారు కేసీఆర్. అయితే ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ఎక్కడుందో గూగుల్లో చూసి వెతుక్కోవాల్సిందే. ఏపీలో బీఆర్ఎస్ని పట్టించుకున్న వాళ్లే లేరు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూడా పార్టీ వైపు కన్నెత్తి చూసిందే లేదు.
నాయకులే పట్టించుకొని బీఆర్ఎస్కు ఏపీలో ఆదరణ ఎక్కడుంటుంది? అదీగాక అక్కడి రాజకీయాల గురించి తమకేం సంబంధం అన్నట్లు ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత చేటు చేశాయి. పోనీ ఏపీకి చెందిన తెలుగుదేశం వంటి పార్టీలు ఇక్కడికొస్తే మాత్రం ఆంధ్ర పార్టీలు మనకెందుకు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే వీళ్ళు మాత్రం మహారాష్ట్ర, ఏపీకి వెళ్లి రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇతరులు ఇక్కడికొస్తే మాత్రం తప్పు. ఈ వైఖరి కూడా పార్టీ మునిగిపోయేందుకు కారణం. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గత ఎన్నికల్లో అటువైపే కన్నెత్తి చూడలేదు. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఉందనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్కి అసలే మాత్రం సీన్ లేదని స్పష్టమవుతుంది. ఇక నిజానికి కేసీఆరే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాల గురించి పట్టించుకోవడం మానేశారు. ఆయనతో పాటు ఇతర నేతలెవరూ ఈ అంశాలపై మాట్లాడడం లేదు. సరిగ్గా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్కు పరిస్థితులు అనుకూలంగా లేవు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. తెలంగాణలోనే పార్టీ మరింతగా దెబ్బతింటుంది. అందువల్ల కేసీఆరే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. మరోవైపు బీజేపీతో రహస్య ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యకలాపాలని కేసీఆర్ ఆపేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా ఎన్నో అంచనాలతో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రభావం చూపకుండానే ప్రాంతీయ పార్టీగా పరిమితమయ్యే అవకాశం ఉంది. మరింతగా కష్టపడితే తప్ప పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదు.